మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్ఆర్కే దీక్షిత్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. గత 4-5 ఇయర్స్గా ఈ పోస్ట్ కోవిడ్గా మనకి ఈ మధ్య చూస్తున్నాం. పిఆర్పి ఇంజెక్షన్స్, ప్లాస్మా థెరపీ చాలా పాపులర్ అయింది. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇప్పుడు మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మానే పిఆర్పి అంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఈ ఆర్బీసీస్ తీసేసిన తర్వాత మిగిలిన దాన్నే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మా మెడికల్ టర్మినాలజీ దాన్ని ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే నార్మల్ టర్మినాలజీలో ఒక కైండ్ ఆఫ్ స్టెమ్ సెల్స్ లాగా అనుకోవచ్చు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల మన బాడీలో ఎక్కడెక్కడన్నా చిన్నగా లిగమెంట్ డ్యామేజ్లు కానీ కార్టిలేజ్ డ్యామేజ్లు ఉన్నప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి హీలింగ్ పొటెన్షియల్ ఉంటుంది. ఆ ఏరియాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా మెల్లగా కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లిగమెంట్ డ్యామేజ్ అనేది హీల్ అవుతుంది. సో దాన్నే పిఆర్పి థెరపీ అంటారు. ఈ పిఆర్పి థెరపీ ఆర్థోపెడిక్స్లో చాలా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీస్లో పిఆర్పి థెరపీ అనేది చాలా కామన్గా వాడతాం. ముఖ్యంగా షోల్డర్లో కానీ మోకాల్లో కానీ లిగమెంట్ ఇంజరీస్ కనుక ఉంటే, అవి కూడా పార్షియల్ లిగమెంట్ ఇంజరీస్, లైక్ కొంతమందికి స్పోర్ట్స్ ఆడడం వల్ల షోల్డర్ లోపల లిగమెంట్ కట్ అవుతుంది. దాన్ని రొటేటర్ లిగమెంట్స్ అంటారు. ఆ లిగమెంట్స్ కట్ అయినప్పుడు షోల్డర్ పెయిన్ ఉంటుంది, మూవ్మెంట్ చేయకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కంప్లీట్ టియర్ అయితే దానికి ఈ ప్లాస్మా థెరపీ అలాంటివి ఏమీ పనిచేయవు. కానీ పార్షియల్ టియర్ అయితే ఆ లిగమెంట్ ఏదైనా స్ప్రెయిన్ అయినా కానీ ట్విస్ట్ అయినా కానీ వాళ్ళల్లో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఎక్కడైతే ఆ లిగమెంట్ స్ప్రెయిన్ అయిందో, ఎక్కడైతే ఆ లిగమెంట్ పార్షియల్ టియర్ అయిందో, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ లిగమెంట్ హీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఆ లిగమెంట్ మళ్ళీ పాత స్ట్రెంగ్త్ని రీగెయిన్ కావచ్చు, పాత స్పోర్ట్స్లోకి ది కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. అలానే ముఖ్యంగా ఇవాళ రేపు మోకాళ్ళల్లో కూడా పిఆర్పి థెరపీ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఈ పిఆర్పి థెరపీ అనేది ఎర్లీ ఆర్థరైటిస్లో మాత్రమే, మైల్డ్ టు మోడరేట్ ఆర్థరైటిస్లో మాత్రమే అది పనిచేస్తుంది. లైక్ ఇప్పుడు మామూలుగా ముఖ్యంగా మోకాళ్ళ అరుగుదల, నీ ఆర్థరైటిస్ మనం 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఎర్లీ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ అనేవి మోడరేట్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్. సో ఫార్ గత 5 ఏళ్ళుగా చేసిన వేరియస్ స్టడీస్, మన ఇండియాలో యాజ్ వెల్ యాజ్ యూఎస్లో, యూరోప్లో చేసిన స్టడీస్లో అన్నిటిలో కూడా ఈ పిఆర్పి థెరపీ అనేది ఎర్లీ అండ్ మైల్డ్ ఆర్థరైటిస్లో మాత్రమే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లైక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆర్థరైటిస్లో, ఒక్కోసారి కొంతమందిలో థర్డ్ స్టేజ్ ఆర్థరైటిస్ వరకు పిఆర్పి ఇంజెక్షన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ మోకాల లోపలికి ఇవ్వడం ద్వారా ఆ కార్టిలేజ్ అనేది మళ్ళీ కొంచెం రీగెయిన్ అవుతుంది, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతున్నాం. కానీ 4th స్టేజ్ ఆర్థరైటిస్లో, సివియర్ ఆర్థరైటిస్లో, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్లో ఈ పిఆర్పి అనేది పనిచేయదు. అది ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి బెనిఫిట్ ఉండదు, నొప్పి నుంచి ఉపశమనం ఏమీ రాదు. బట్ ఎస్, ఎర్లీ ఆర్థరైటిస్లో, మోడరేట్ ఆర్థరైటిస్లో, యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ ఇంజరీస్లో, చిన్న మైల్డ్ లిగమెంట్ ఇంజరీస్లో, పార్షియల్ లిగమెంట్ టియర్స్లో ఈ పిఆర్పి థెరపీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ లిగమెంట్ హీలింగ్కి కానీ కార్టిలేజ్ హీలింగ్కి కానీ అది హెల్ప్ చేస్తుంది.